నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మూడవ రోజు సాయంకాలం ప్రవచనం. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం చాలా ముఖ్యం. వాటి ప్రాముఖ్యత ఏంటనేది మనకి కొన్ని సూత్రాల్లోనూ ధమ్మపద గాథల్లోనూ కనబడుతూ ఉంటుంది. భగవానుడు ముఖ్యంగా చెప్తాడు భిక్షువులకి, మొదట శీలంలో ప్రతిష్ఠితులు కావాలి, తర్వాత ఈ ఆహార ప్రత్యవేక్షణ, ఉపయోగించుకునే వస్తువుల ప్రత్యవేక్షణ, తర్వాత ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి, వాటి పట్ల ఉపేక్షతో ఉండాలి, మిగతా ఆహారాన్ని తీసుకోవాలి, తర్వాత బ్రహ్మ విహారాలు ప్రాక్టీస్ చేయాలి, లేదంటే సమాధికి సంబంధించిన ఏవైనా ధ్యాన సూచనలు, ఆనాపానసతి అయి ఉండొచ్చు, అశుభానుపాసన అయి ఉండొచ్చు, మరణానుసతి, బుద్ధానుసతి, ఇలా చాలా రకాల కమ్మఠానాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత విపశ్యన ధ్యానం మీదకి మనసుని మళ్లించవచ్చు. అంచేత ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అన్నది, వాటి పట్ల ఉపేక్షతో ఉండటం అన్నది చాలా ముఖ్యమని భగవానుడు చెప్తాడు. శుభానుపశ్యం విహరంతి ఇంద్రియేషు అసంభుతం భోజనం హి చమత్తన్య కుశితం హీన వీర్యం తం వే పసహతి మారో వాతో రుక్కం వా దుబ్బలం. శుభానుపశ్యం విహరంతి అంటే ఎవరైతే అన్నిట్లలో శుభాన్ని చూస్తూ విహరిస్తూ ఉంటారో, ఆ ఆలోచనలోనే ఉంటారో, ఇంద్రియేషు అసంభుతం ఇంద్రియాల పట్ల నిగ్రహం లేకుండా, భోజనం హి చమత్తన్యం భోజనంలో పరిమితి తెలియక, కుశితం హీన వీర్యం సరైన పట్టుదలతో కృషి చేయక, తంబే పసహతి మారో మారుడు వాళ్ళని బలహీనుల్ని చేస్తారు. వాతో వా రుక్కం వా దుబ్బలం అంటే బలహీనమైన చెట్టును గాలి పడగొట్టినట్లు. ఒక చెట్టు బలహీనంగా ఉంది అంటే, గాలి గట్టిగా వీచింది అంటే ఏమవుతుంది? ఆ చెట్టు పడిపోతుంది. అలాగే బలహీనంగా ఉన్నటువంటి మనస్కులు ఇష్టమైన వాటికి వెంపర్లాడుతూ, ఇంద్రియాల పట్ల నిగ్రహం లేకుండా, ఆహార విషయాల్లో మితం పాటించకుండా, ఏ పని మీద శ్రద్ధ లేకుండా, సోమరిగా అంటే పట్టుదలతోటి కృషి చేయకుండా, కృషి అంటే ఇక్కడ మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి చేసే కృషి, అటువంటి కృషి చేయకుండా సోమరిగా ఉండేవాడిని మారుడు సతాయిస్తాడు. మారుడు అంటే ఎవరో కాదు, మన లోపల ఉండే రాగద్వేష మోహాలు, బలహీనతలే మారుడు. అశుభానుపశ్యం విహరంతం ఇంద్రియేషు సుసంవృతం భోజనం హి చమత్తన్య సద్దం ఆరద్ధ వీర్యం తంబే నప్ప సహతి మారో వాతో శైలం వా పప్పతం. అశుభాలను అశుభాలుగా చూస్తూ, ఈ శరీరం ఏంటి? ఈ శరీరం అశుభాలతో నిండిపోయి ఉంది. కానీ ఈ శరీరాన్ని శుభంగా చూస్తారు. అందుకే వారి లోపల కామాలు ఇంకా కలుగుతూ ఉంటాయి. కానీ అశుభాలను అశుభాలుగా తెలుసుకుంటూ సాధన చేసే వారిని, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకునే వారిని, ఆహార విషయంలో మితం పాటించే వారిని, శ్రద్ధావంతుడిని, పనిలో నిమగ్నమయ్యే వారిని, గాలి పర్వతాన్ని
కూల్చివేయలేనట్లుగా మారుడు వారిని ఏమీ చేయలేడు. అయితే భగవానుడు ఈ ధమ్మపద గాథలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాడు. యాక్చువల్లీ చూలకాల ఇంకా మహాకాల అని. వీరి గురించి చెప్తూ ఈ గాథల్ని చెప్తాడు. ఈ ఇద్దరు సోదరులు వ్యాపార నిమిత్తం పోతూ భగవానుడి ప్రవచనాలు వినడానికి వచ్చి, అంటే శిష్యులు వెళ్తూ ఉండటం చూస్తారన్నమాట. వాళ్ళ దగ్గరికి, అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళటం చూసి ఇలా చెప్తాడు శూలకాలుడు, నువ్వు సామాన్ల బండ్లను చూసుకో, నేను ప్రవచనాలు వింటాను అని చెప్పి మహాకాలుడు ఆ సభలో చిట్ట చివరన కూర్చున్నాడు శూలకాలుడికి చెప్పేసి. అయితే భగవానుడు మహాకాలుని మనోవైఖరికి తగినట్లుగా క్రమానుసారంగా సాధన చేయడం గురించి ప్రసంగించాడు. ఇంద్రియ వాంఛల వల్ల, అంటే ఇంద్రియ సుఖాల వల్ల కలిగే అపాయాల గురించి ఎన్నో విధాలుగా వర్ణించాడు. భగవానుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఉపదేశాలు ఎంతో దూరంలో కూర్చున్న వారికైనా స్పష్టంగా వినపడుతూ ఆయన తమను గురించే మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపించేది. అయితే మహాకాలుడు ఈ ప్రవచనం వల్ల ప్రేరితుడై భిక్షువు కావాలి అని నిర్ణయించుకుంటాడు. అలా చేయడానికి అతని సోదరుని అనుమతి కోరాడు, అంటే చూలకాలుని. కానీ సోదరుడు భిక్షువు కావద్దని వేడుకుంటాడు, కానీ ఆపలేకపోయాడు. ఇక మహాకాలుడు ప్రవచ్చి తీసుకొని భిక్షు ఉపసంపద కూడా పొందుతాడు. తన సోదరుణ్ణి కూడా ఎలాగైనా భిక్షు సంఘం నుండి విరమింపచేసే ఉద్దేశంతో చూలకాలుడు కూడా భిక్షు అవుతాడు. చూలకాలుడి ఉద్దేశం ఏంటి? అన్నని ఆ భిక్షు జీవితం నుంచి తీసుకొని రావడం, అంతేగాని శ్రద్ధతోటి దుఃఖం ఎక్స్పీరియన్స్ చేసి లేకపోతే ధమ్మాన్ని తెలుసుకొని చూలకాలుడు ఈ ప్రవచ తీసుకోలేదు. ఆ తర్వాత మహాకాలుడు భిక్షు ఉపసంపదను లభింపజేసుకొని ధర్మాన్ని ఎన్ని రకాలుగా పాటించవచ్చని భగవానుని అడుగుతాడు. ధర్మ గ్రంథాలను చదువుతూ ధర్మాన్ని తెలుసుకోవచ్చు, అంతర్దృష్టి ధ్యానం చేయవచ్చు అని భగవానుడు చెప్తాడు. అప్పుడు మహాకాలుడు ఇలా అంటాడు, బంతే, నేను నా వృద్ధాప్యంలో ఉపసంపద తీసుకున్నాను, ధర్మ గ్రంథాలను చదివే పని నిర్వర్తించలేను, కాబట్టి ఈ ధ్యానానికి సంబంధించి విషయాలు నాకు బోధించండి, నేను చేస్తాను అని చెప్తాడు. భిక్షువులకి ఈ సమ్మతకి సంబంధించిన, అంటే సమాధికి సంబంధించిన 40 రకాల సాధన పద్ధతుల్లో అతనికి ఒక పద్ధతి ఇవ్వబడింది. అతనికి ఇచ్చింది ఏంటంటే శ్మశానంలో కూర్చొని ధ్యానం చేసే పని. అంటే ఎవరైతే కామాలలో ఎక్కువ నిండి ఉంటారో, కామ కోరికలు ఎవరి లోపలైతే ఎక్కువ ఉంటాయో వారికి ఈ శ్మశానంలో ధ్యానం చేసే సాధన ఇవ్వబడుతుంది. అంటే శ్మశానంలో ఉండే శరీరాలను చూస్తూ, వాటిని నిజతత్వాన్ని చూస్తూ, వాటిని మళ్ళీ మళ్ళీ స్మరణలోకి తెచ్చుకుంటూ ఈ శరీరం పట్ల ఉన్న రాగాన్ని పోగొట్టుకుంటారు. శ్మశానంలో కూర్చొని తపస్సు చేసే పద్ధతి అతనికి ఇచ్చిన తర్వాత, శ్మశానం నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరు నిద్ర నుండి లేవక మునిపే ఆయన ధ్యానం చేసుకొని తిరిగి వచ్చేవాడు. అక్కడ కాళీ అనే పేరు గల స్త్రీ అక్కడ దహన సంస్కారాలు చేసేది. ఎవరో శ్మశానానికి రోజు రాత్రి వచ్చి ఒక చోట కూర్చొని వెళ్తున్నారనే విషయం ఆమె గమనించింది. అలా ఎవరు వస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి ఒక రాత్రి కాపలా కాచింది. అర్ధరాత్రి ఈ మహాకాలుడు వచ్చింది చూసి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా, శ్మశానానికి వచ్చేవారు ఇక్కడి నియమాలను తెలుసుకోవాలి అని చెప్పింది. మహాకాలుడు ఎంతో వినమ్రత కలగవాడు కాబట్టి నీ నియమాలు నేను ఎందుకు తెలుసుకోవాలి అని అనకుండా, అమ్మ, నేను ఏం చేయాలి అని అడిగాడు.
అయితే ఆమె చెప్తుంది, తమరు తమ విహార పెద్దలకు, ఇంకా గ్రామంలో ఉండే పెద్దలకు, శ్మశాన సంరక్షకులకు మీ విషయం తెలియచేయాలి. లేకపోతే దొంగలు ఎవరైనా దొంగిలించిన సొమ్మును ఇక్కడ పారేసిపోతే వారిని వెంబడించే వారికి ఆ సొమ్ము దొరికితే తమకు కష్టాలు కలగవచ్చు. మీ గురించి ఇక్కడ వారికి ముందుగానే తెలిసి ఉంటే వారెవరు మిమ్మల్ని సందేహించరు అని చెప్తుంది. అయితే నేను ఇంకా ఏమేమి చేయాలి అని మహాకాలుడు అడుగుతాడు. అయితే ఇక్కడ మాంసం, చేపలు, పిండి, నూనె, పానకం మొదలైన వాటి నుండి రక్షించుకోవాలి. ఇటువంటి ఆహార పదార్థాల వాసనలతోటి ఆకలితో మండుతున్న కొన్ని అమనుష్యులు ఆకర్షించబడవచ్చు. పగటి సమయంలో కూడా ఇక్కడ నిద్రపోకూడదు, సోమరిగా ఉండకూడదు, నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మనసులో కపట భావం కానీ విశ్వాసఘాతక భావం కానీ ఉండకూడదు. మంచి ఉద్దేశంతో ఉండాలి. అందరూ నిద్రించిన తర్వాత విహారాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఎవరు లేవక మునిపే విహారానికి వెళ్ళిపోవాలి. శ్మశానానికి ఏదైనా శవం వచ్చినప్పుడు దాన్ని గమనించి ధ్యానం చేసుకోవటానికి కోసమే మీకు తెలుపుతున్నాను అని చెప్తుంది. ఒక రోజున ఒక యవ్వనవతి అయిన మహిళ శవాన్ని దహన సంస్కారాల కోసమే శ్మశానానికి తీసుకొని వచ్చారు. ఈ విషయాన్ని కాళీ మహాకాలుడికి తెలుపుతుంది. ఆ యువతి అప్పుడే చనిపోయి ఉండింది. శవం బంగారు వన్నెతో ఇంకా మెరుస్తూ ఉండింది. మహాకాలుడు ఆ శవాన్ని చూసి ఆ శవాన్ని ఎప్పుడు దహనపరుస్తారో తెలియచేయమన్నాడు. శవాన్ని దహనపరుస్తున్నప్పుడు కలిగే జిగుప్సాకరమైన మార్పులను మహాకాలుడు చూశాడు. ఆ జిగుప్సాకరమైన మార్పులను తన అంతర్దృష్టి ధ్యానానికి ఆలంబనలుగా చేసుకొని అర్హంతుడయ్యాడు. అర్హంతుడైన తర్వాత అతడు ఇంకా అతని సోదరుడు బుద్ధ భగవానుడితో పాటు సిమ్సాపా అనే తమ సొంత నగరానికి వెళ్ళారు. చిన్న సోదరుడైన చూలకాలుణ్ణి ఇద్దరు భార్యలు భగవానుడి దగ్గరికి వెళ్ళి భిక్షువులను భోజనానికి ఆహ్వానించారు. ఎప్పుడైనా ఇంతకు ముందు వెళ్ళని స్థలానికి వెళ్ళేటప్పుడు భగవానుడు తాము కూర్చుండే ఆసనాలను సరైన పద్ధతిలో ఉంచడానికి ఒక భిక్షువుని పంపుతాడు. అంటే ఎవరైనా గృహస్థులు భిక్షువులని భోజన దానానికి ఆహ్వానించినప్పుడు అక్కడ చాలా ఎక్కువ మంది భిక్షువులు వెళ్తున్నారు అనుకోండి, ముందుగా ఒక భిక్షువుని అక్కడికి పంపించి వాళ్ళు కూర్చోవడానికి ఎలా ఏర్పాటు చేయాలి, అలాగే భోజన దానం ఎలా చేయాలి అవన్నీ కూడా వివరిస్తారు. అందుకోసం ఒక భిక్షువుని ఆ ఇంటికి పంపించి అవన్నీ ఏర్పాటు చేయడానికి పంపిస్తారు. అయితే ఒక భిక్షువు బుద్ధుడు మధ్యలో కూర్చుంటాడు. కుడివైపున సారిపుత్ర బంతే, ఎడం వైపున మహామొగ్గలాన బంటే కూర్చుంటారు. వారికి ఇరువైపులా భిక్షువులు కూర్చుంటారు. ఈ ఏర్పాట్ల కోసం మహాకాలుడు తన తమ్ముడైన చూలకాలుని పంపాడు. ఇంటిలోని వారు అతన్ని ఎగతాళి చేస్తూ ఆసనాలను క్రమం లేకుండా ఎలా ఉంచాలో అలా అమర్చడానికి చాలా శ్రద్ధ తీసుకున్నారు. వేలాకోలానికి పెద్దవారికి చిన్న సీట్లు, చిన్నవారికి పెద్ద ఆసనాలు అమర్చారు. చూలకాలుడు ఇలా చేయకూడదని మొత్తుకుంటూ ఉన్నా ఏమీ విననట్లు నటించారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయితే ఆ చూలకాలుని భార్యలు ఆయన బట్టలు మార్చి తెల్లని బట్టలు ధరింపజేసి మెడలో పూలమాల వేసి అతన్ని ఇలా అంటారు, ఇక వెళ్ళు, మీ గురువు గారిని తీసుకొనిరా, మేము ఆసనాలు తయారు చేస్తాం అని చెప్తారు. అంటే అతడు ఈ నార్మల్ గృహస్థులు వేసుకునే దుస్తులు వేయించేస్తారనమాట కొంచెం అతని భార్యలు బలవంతంగా. ఇక ఎవరైతే చాలా కాలం వరకు భిక్షువు కాలేరో లేక సంవత్సరంలోపే సంఘాన్ని విడిచిపెడతారో వారు ఇలాంటి చేష్టలకు సిగ్గుపడరు. అందువల్ల చూలకాలుడు కూడా ఎటువంటి సిగ్గు లేకుండా ఆవేశంతో భగవానుడి వద్దకు వెళ్ళాడు. ఇక మహాకాలుని భార్యలు
కూడా తమ భర్తను అతని సోదరునిలాగా, గృహస్థునిలాగా మార్పు చేయడంలో తప్పేమీ లేదని తలిచారు. అంటే చూలకాలుడు ఇప్పుడు గృహస్థుడిగా మార్చేశారు వాళ్ళు, అటు ఇటు చేసి అతని భార్యలు. సాధారణంగా దుస్తులు మార్చుకుంటే గృహస్థులు అవ్వరు. అంటే భిక్షు ఉపసంపద తీసుకున్న తర్వాత ఈవెన్ వాళ్ళు దుస్తులు మార్చుకుంటే ఉపసంపద వెళ్ళిపోదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇతడు బలహీన మనస్కుడు ఉన్నాడు. ఇంద్రియాల పట్ల ఇంకా ఎటువంటి అదుపు లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి గృహస్థుడిలాగా మారిపోయాడు. అలాగే చూలకాలుని ఎలాగైతే మార్చారో ఇక మహాకాలుని భార్యలు కూడా తమ భర్తని ఈ చూలకాడుల్లా ఎలాగైతే మారిపోయాడో అతనిలా గృహస్థునిలాగా మార్పు చేయడంలో తప్పేం లేదని తలిచారు. తమ భోజనం సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి మహాకాలుని వారి ఇంట్లోనే ఉండమని వారు భగవానుడిని అడుగుతారు. అంటే భోజన దానం అంతా అయిపోయిన తర్వాత మహాకాలుని కొంచెం సేపు మా కుటుంబంతో ఉండనివ్వండి అన్నట్లుగా భగవానుడిని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ విధంగానే చేయమని భగవానుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఆ నగర ద్వారం వద్దకు వచ్చిన తర్వాత భిక్షువులు మెల్లగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏమంటారు అంటే, భగవానుడు ఇలా చేశారు ఏంటి, తెలిసి చేశారా లేక తెలియక చేశారా అని చిన్నగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. స్వయంగా భగవానుని వద్ద ఉన్న భిక్షువులు కూడా వారికి సంబంధించిన విషయాల్లో ఆయన నిర్ణయాలను సందేహించేవారని. గురువు గారి కంటే మాకే ఎక్కువ తెలుసు అనే భావనకు ఇది ఒక తార్కాణం. అది కేవలం కొంతమంది చేస్తారు, కొత్తగా ప్రవర్జితులైన వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కానీ ఎవరైతే మార్గఫలాలు పొందారో వాళ్ళు భగవానుడి పట్ల ఎటువంటి సందేహాలు ఉండవు. ఇంకా మహాకాలుడు చూలకాలుని లాంటివాడేనా అని భగవానుడు భిక్షువుల్ని అడిగాడు. ఇది విని, అవును బంతే, చూలకాలునికి 2 భార్యలే ఉన్నారు, మహాకాలుడికైతే 8 మంది భార్యలు ఉన్నారు. వారు అతన్ని రాకుండా చేస్తే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు అని అంటారు. అప్పుడు చూలకాలుడు ధ్యానం తర్వాత ఇంద్రియ వాంఛలను గురించి ఆలోచించేవాడు. కానీ మహాకాలుడు తనకు ఇష్టం లేని వాటిని గురించి ఆలోచించేవాడు. అతడు దృఢమైన రాళ్లతో కూడిన పర్వతంలా స్థిరంగా చంచలం లేనివాడిగా ఉంటాడు అని భగవానుడు చెప్తూ ఇందాక మొదట చెప్పిన గాథలను చెప్తాడు. అంటే బలహీనమైన చెట్టుని గాలి పడగొట్టినట్లు ఇష్టమైన వాటికి ఇంద్రియ సుఖాల పట్ల వెంపర్లాడుతూ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆహార విషయంలో మితాన్ని పాటించకుండా ఏ పని మీద శ్రద్ధ లేకుండా సోమరిగా ఉండేవాడిని మారుడు సతాయిస్తాడు. అలాగే అశుభాలను అశుభాలుగా తెలుసుకుంటూ సాధన చేసేవారిని, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకునేవారిని, ఆహార విషయంలో మితాన్ని పాటించేవారిని, శ్రద్ధావంతుడిని, పనిలో నిమగ్నమయ్యే వారిని గాలి పర్వతాన్ని కూల్చివేయనట్లుగా మారుడు వారిని ఏమీ చేయలేడు. అయితే మహాకాలుడి భార్యలు ఆయన్ను చుట్టుముట్టి, మీరు భిక్షువు అవ్వడానికి ఎవరు అనుమతించారు, మీరు మళ్ళీ గృహస్థులు కావాల్సిందే అని పట్టుబట్టి ఆయన కాషాయ వస్త్రాలు ఊడదీయడానికి ప్రయత్నించాడు. కానీ మహాకాలుడు అప్పటికే అర్హంతుడయ్యాడు. తన ఇద్ది శక్తులు కొన్ని వచ్చి ఉంటాయి. వాటిని ఉపయోగించి గాలిలో ఎగురుతూ ఇంటి మూలలో ఒక భాగాన్ని కూల్చివేసి ఆకాశ మార్గంలో పయనించి భగవానుడు తన గాథలను పూర్తి చేసే సమయానికి అక్కడ చేరుకుంటాడు. సో ఈ విధంగా ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉన్నవాడు ఈ అశుభాలను అశుభాలుగానే చూస్తాడు. నిగ్రహం లేనివాడు శుభాలనే చూస్తాడనమాట. అయితే సాధారణంగా మనం ధ్యానం చేయడానికి మొదలుపెట్టినప్పుడు 5 అడ్డంకులు వస్తూ ఉంటాయి. మొదటిది కామచందం, రెండవది వ్యాపాదం, మూడవది తీనమిద్ద, నాలుగవది ఉద్దుచ కుకుచ, ఐదవది విచికిచ్చ.
ఈ 5 నీవరణాలు అంటే అడ్డంకులు, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ నీవరణాలు ఎలా పుడతాయో, వాటిని ఎలా దూరం చేయాలో కూడా తెలుసుకుందాం. మొదటిది కామఛందం. భగవానుడు ఇలా చెప్తాడు, ఎన్నో సుందరమైన వస్తువులు ఉన్నాయి, కానీ తెలివి తక్కువతనం వలన వాటిపై ధ్యాస పెట్టడం అనేది ఇంద్రియ సుఖాల కామేచ్ఛను పోషించడం అవుతుంది. ఇంతకుముందు ఉదయించని కామ ఇచ్ఛ ఉదయిస్తుంది. ఇంతకుముందే ఉదయించిన కామేచ్ఛలకు ఇంకా బలం చేకూరుతుంది. అయితే విశుద్ధి మార్గంలో బుద్ధఘోషుడు ఇలా చెప్తాడు, కామేచ్ఛలను వదిలించుకోవడానికి 6 విషయాలను పేర్కొంటాడు. అదేంటంటే, అశుభమైన వస్తువులపైన ధ్యానం చేయడం నేర్చుకోవడం, ఇంకా అశుభమైన వస్తువులను ధ్యానించడం పైన శ్రద్ధ చూపడం, ఇంద్రియ ద్వారాలను కాపాడుకోవడం, ఇంకా ఆహార విషయంలో మితం పాటించడం, అలాగే సత్పురుషులతోటి సాంగత్యం పెంచుకోవడం, అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడటం. ఈ 6 విషయాల గురించి చెప్తాడు. ఎవరైతే ఈ కామఛందం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ 6 విషయాలు చేయాలి. ఇంకా అశుభమైన వస్తువులపైన ధ్యాస పెట్టడం అంటే మహాకాలుడి కథలో చూసాం కదా, ఇది ప్రత్యేకంగా భిక్షువులకి తగిన సాధన. దీనిలో శరీరాన్ని గురించిన అశుభాన్ని అంటే అసహ్యపు విషయాలపైన ధ్యాస ఉంచడం జరుగుతుంది. అలాగని శరీరాన్ని దహనపరుస్తున్నప్పుడంతా అసహ్య విషయాలు అక్కర్లేదు. దీక్షనిచ్చే సమయంలో అంటే భిక్షువు దీక్ష ఇచ్చే సమయంలో భిక్షువుకి లేకపోతే శ్రమణుడికి తల కొరగక ముందు పాలి గ్రంథాల్లో చెప్పినట్లుగా శరీరం యొక్క 5 భాగాలను గురించి మొదట ధ్యానించమని ఆచార్యులు చెప్తారు. అంటే తల వెంట్రుకలు తీసేటప్పుడు కొన్ని వెంట్రుకలు మొదట తీసి అతడి చేతిలో పెట్టి ఈ 5 గురించి ధ్యానం చేయని చెప్తారు. అవి ఏమనగా తల మీద వెంట్రుకలు, శరీరం పైన ఉండే వెంట్రుకలు, గోర్లు, దంతాలు, చర్మము. ఎవరైతే శ్రమణుడు ఇవి అసహ్యమైనవి, ఇవి నేను కాదు, ఇవి నావి కాదు, ఇవేవి ప్రాణి కాదు, ఆత్మ కానీ కావు అని, ఇవి నశించిపోయేవి, జిగుప్సాకరమైనవి, ఇవి అనిత్యము, దుఃఖానికి కారణాలు, ఇవి నేను కాదు అని ఆలోచించడం నేర్చుకోవాలి. భగవానుడి కాలంలో 7 సంవత్సరాల వయసు గల శ్రమణులు వారు తల ముండనం చేయించుకునేటప్పుడు ఈ శరీరంలోని 32 శరీర భాగాలపైన అంతర్దృష్టి పెట్టి అర్హంతులయ్యారు. బంతి దబ్బమ్మల పుత్రుడు ముండనం యొక్క మొదటి వెంట్రుకలు కట్ చేసి అతని చేతిలో పెట్టి ఈ 5 మీద ధ్యానం చేయమని చెప్తారనమాట. అది చేస్తూనే అతడు రెండవసారి తన వెంట్రుకలు కట్ చేసే సమయానికి సగదాగామి స్టేజ్కి వెళ్తాడు. మూడవసారి కత్తితో కొరికినప్పుడు అనాగామి స్టేజ్కి వెళ్తాడు. 4వసారి కత్తితో కొరికినప్పుడు అర్హంతుడైపోతాడు. ఇంకా బంతే సంకిచ్చ 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆయన ఆ కుర్రాడిని గౌరవనీయ సారిపుత్రుని వద్దకు శ్రమణుడిని చేయడానికి తీసుకొని వెళ్ళాడు. సారిపుత్రుడు ఆ బాలుడికి 5 శరీర భాగాల మీద ధ్యాస చేయమని చెప్పాడు. ఆ సమయంలో ఆ బాలుడికి ముండనం చేయడానికి వెంట్రుకలకు కత్తి తగలగానే ఆ బాలుడు అర్హంత స్థితికి చేరుకున్నాడు. అంటే వీళ్ళంతా కూడా ఇంతకుముందు జన్మల్లో చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అందువల్ల వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడంతోనే వాళ్ళు వెంటనే అర్హంతులయ్యారు. ఆ సమయంలో ఆ బాలుడికి ముండనం చేయడానికి వెంట్రుకలకి కత్తి తగలగానే ఆ బాలుడు అర్హంత స్థితికి చేరుకున్నాడు. అలాగే ఆదరణీయుడైన చుల్ల సుమన అనే బాలుడు కూడా కోసంబిలోని తిస్సా స్థవిరుని వద్ద ప్రవచ్య తీసుకొని శ్రమణత్వంలోని ముండన సమయంలో అర్హంత స్థితిని పొందాడు. అంటే జ్ఞాన ఇంద్రియాలను జాగ్రత్తగా కనిపెట్టుకొని
ఉండటం సాధనా శిబిరంలోనూ దైనందిన జీవితంలోనూ ఎంతో ఉపయోగకరమైన విషయం. గౌరవనీయ సారిపుత్రుడు ఒక భిక్షువుకి ఈ ఇంద్రియాల నియంత్రణలో గురించి చక్కగా సలహా ఇచ్చాడు. ఏంటంటే, ఏదైనా వస్తువుని చూసినప్పుడు దాని రూపం వల్ల కానీ దాని మొత్తం వివరాల వల్ల కానీ తప్పు దారి పట్టకూడదు. ఎందుకంటే ఈ చక్షువుల చైతన్యం అదుపులో లేకపోతే లోభం, దుఃఖం మరియు చెడు భావాల అనుభూతి కలగవచ్చు. అందువల్ల మనం కంటి చూపుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. చక్షు ద్వారం పైనే ఒక కాపలాదారులాగా కూర్చొని ఉండాలి. అలాగే ఏదైనా శబ్దం వింటూ ఉన్నప్పుడు, వాసన చూస్తూ ఉన్నప్పుడు, రుచిగల వాటిని తింటూ ఉన్నప్పుడు, శరీరానికి ఏదైనా స్పర్శ కలిగినప్పుడు ఇలాగే చేయాలి. ప్రతి జ్ఞాన ఇంద్రియం పైన నియంత్రణ కలిగి ఉండాలి. ఇంద్రియాల ద్వారపాలకుడిలాగా లోపలికి వెళ్ళే విషయాలన్నిటిపైన కాపలా కాస్తూ ఉండాలి. ఏ విధంగా మనం వాటిని అదుపులో పెట్టవచ్చు, ఈ నియంత్రణ ఎలా పనిచేస్తుందో భగవానుడు ఆదరణీయుడైన మిగజాలకు చెప్తాడు. ఏంటంటే, కనపడే వస్తువులన్నిటినీ మనం చక్షువులతోనే చూడగలుగుతాం. అవి సుందరంగా, ఆనందదాయకంగా, మనసుని పులకింపచేసేవిగా, ఇష్టమైన వాటిగా, వాసనలను ఉత్తేజపరిచేవిగా ఉంటాయి. అలాంటి వస్తువులను చూసినప్పుడు వాటి పట్ల ముగ్ధులమై అవి కావాలి అన్న ఆసక్తి పెంచుకుంటాం. ఆ ఆసక్తి బంధంగా మారిపోతుంది. అలాగే ధ్వని, వాసన, రుచి, స్పర్శలకు దాసులమై బంధితులమవుతాం. ఇంద్రియాలకు బంధింపబడటం ఒక ప్రేమికునితో పాటు ఉండటం వంటిది. ఇక్కడ మన ప్రేమికుడు మన ఆసక్తి. అలా కాక మనం వీటి పట్ల ముగ్ధులం కాకుండా, ఆనందం పొందకుండా, అతుక్కుపోకుండా, ఆసక్తి లేకుండా ఉంటే వాటిపై ప్రలోభం, అవి కావాలి అనే తీవ్ర కోరిక తగ్గుతూ పోతుంది. ప్రలోభం లేకపోతే ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే బంధనము ఉండదు. మిత ఆహారం తీసుకోవడాన్ని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. సాధారణంగా ఈ శిబిరాల్లో శాకాహారం మాత్రమే తీసుకోవడం, సాయంకాలం కూడా ఏ కొంచెమో తీసుకోవడం, లేదా అసలు ఆహారం తీసుకోకపోవడమే చేస్తారు. ధ్యానంలో పురోగతి సాధించాలి అంటే మనకు అర్యమిత్రుల అంటే సజ్జనుల సత్సంగం చాలా ముఖ్యం. స్నేహం చాలా ముఖ్యం. ఒకసారి ఆనందబంతే భగవానుడితోటి ఇలా అంటాడు, మంచి మిత్రులు అంటే మంచి సహచరులు, మంచి స్నేహితులతోటి సహవాస ప్రవృత్తి మనకు సగం పవిత్ర జీవితం అని ఆనందబంతే చెప్తాడు. అంటే కళ్యాణ మిత్రులు ఉండటం వల్ల మనం ధర్మంలో సగభాగం సఫలం కాగలుగుతామంటే ఆ మాటలకు భగవానుడు ఇలా అంటాడు, ఈ కళ్యాణ మిత్రులతోటి సత్సంగం, మంచి సావాసం, మంచి స్నేహితులతోటి సావాస ప్రవృత్తి మనకు సగం పవిత్ర జీవితం కాదు, నిండు పవిత్ర జీవితం మనకి ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అంటే కళ్యాణ మిత్రుల ద్వారానే మనం ఈ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్తాడు. ఇక ధర్మాన్ని బోధించే మంచి స్నేహితుడు ఉంటేనే ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడంలో మనం సఫలం అవుతాం. నేను ప్రాణులకి మంచి స్నేహితుడను కాబట్టే జీవులు జన్మల నుండి ముక్తి పొందగలుగుతున్నాయి. భగవానుడు ఆనందుడికి ఇచ్చిన ఒక ప్రవచనంలో సరైన సంభాషణలోని అంతర్గత అంశాలను విపులంగా స్పష్టీకరించాడు. ధర్మాన్ని సరైన రీతిలో పాటించే భిక్షువు తప్పుడు మాటలు, కఠినమైన మాటలు, ప్రాపంచిక విషయాలు, ఇంకా చెడ్డ మాటలు, గమ్యం నుండి దూరం చేసే మాటల వంటిని మాట్లాడడం మానుకోవాలి. ఇక మామూలు చక్కని జీవితం గడపడానికి, మానసిక వికాసానికి తోడ్పడే త్యాగం వైపుకి మళ్లించి అనాసక్తిని పెంచి కామ కోరికల నుండి ముక్తి కలిగించే మాటలను మాట్లాడుకోవాలి.
కామ కోరికలు నిరోధించి ఎరుక ఉన్నతి జ్ఞానం వైపుకు శాంతి వైపుకు మళ్లించి నిబ్బానానికి దారి తీసే మాటలు మాట్లాడుకోవాలి అని భగవానుడు చెప్తాడు. చిన్న చిన్న కోరికల గురించిన విషయాలను, ఇంకా పుణ్య విషయాలను గురించిన, ఏకాగ్రతను గురించిన విషయాలను, సంతోషకర విషయాలు, సహజ జ్ఞాన మరియు ముక్తి విషయాలు, జ్ఞానం మరియు దర్శనం గురించి మాట్లాడుకునే సంభాషణలు మంచివి అని ఆయన పేర్కొంటాడు. అంటే ఎప్పుడైనా ఏవైనా సంభాషణ జరిగేటప్పుడు ధర్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి, లేకపోతే అనవసరమైన చర్చలు చేయకుండా మౌనంగా ఉండటం మంచిది అని భగవానుడు చెప్తాడు. ఈ విధంగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానంలో మనకి ఇది పెద్ద అడ్డంకి కింద మారుతుంది. అంచేత వాటి విషయాల పట్ల ఆసక్తులు కాకుండా ఉన్నవి ఉన్నట్లుగా గమనించడం మొదలుపెట్టాలి. రెండవది వ్యాపాదం. వ్యాపాదం అంటే దుర్భావన, లేకపోతే ద్రోహచింతన, ద్వేషం అని కూడా చెప్తాడు. మనం ఇప్పుడు రెండవ నివారణమైన ద్వేష దుర్భావనల గురించి తెలుసుకుందాం. ద్వేషం జనించిప్పచేసే విషయాలపై తెలివి తక్కువగా అంటే మూర్ఖంగా ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల ద్వేషం జనిస్తుందని మనకి సుత్తాలలో కొన్ని చోట్ల పేర్కొనబడింది. ఆ విషయాలను గురించి ఆలోచిస్తూ పోతే ద్వేషం ఉత్పన్నమవుతూ పోతుంది. మన మనసులో ఇంతకుముందే వాటిపై ద్వేషం ఉంటే గనక అది ఇంకా ఎక్కువగా వృద్ధి అవుతుంది. ఇలాంటి ద్వేష పోషణను సమాప్తం చేయడానికి బుద్ధిపూర్వకంగా మైత్రిని ఇవ్వడం చక్కని పద్ధతి. మైత్రి గురించిన ఆలోచనలను మననం చేస్తూ పోతే ద్వేషం పుట్టడాన్ని నిరోధించగలుగుతాము. ఇంతకు మునిపే ద్వేషం ఉంటే అది కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కొందరు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటంటే, బంతే మా లోపల ద్వేషం పోవట్లేదు, ప్రతి చిన్నదానికి నాకు ద్వేషం వస్తూ ఉంటుంది, ధ్యానానికి కూర్చుంటే కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, చాలా విషయాలు నా ముందు వస్తున్నాయి అంటే వాటి మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టకూడదు. ఇప్పుడు ద్వేషం ఉంది అని తెలుసుకోవాలి. ఈ ద్వేషం వల్ల మనకి హాని కలుగుతుంది అని తెలుసుకున్న తర్వాత వెంటనే మన ఆలోచనలను, మనసుని ఈ మైత్రి పైన స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మైత్రి భావన చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు ఈ ద్వేషం కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. మొదట ఈ ద్వేషం ఉన్నప్పుడు అది ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది అని ఆలోచించకుండా నా లోపల ఇప్పుడు ద్వేషం ఉంది అనేది తెలుసుకోవాలి, ఎరుకతో ఉండాలి. అలా అని ఆ ద్వేషానికి సంబంధించిన ఆలోచనల మీదే వెళ్ళకూడదు. ఇప్పుడు నా లోపల ద్వేషం ఉంది, ఇది కూడా కొంచెం సేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, ఇది కూడా అనిత్యమే అని తెలుసుకొని ఈ అనిత్య భావాన్ని ఇంకా దృఢపరచుకోవాలి. అప్పటికి కూడా ద్వేషం తగ్గకపోతే ఈ మైత్రి సాధన అనేది కంపల్సరీ చేయాలి. అంచేతనే మొదట మైత్రి సాధన చేయమని నేను చాలామందికి సూచనలు ఇస్తాను. మూడవది తీనమిద్ద. అంటే తీనం అంటే మత్తు, మిద్ద అంటే బద్ధకం. మత్తుగా బద్ధకంగా ఉండటం అనేది ఈ మూడవ నివారణ. ఏమీ తోచకుండా ఉండటం, ఒళ్ళు బద్ధకంగా ఒళ్ళు విరుచుకోవడం, ఇంకా అలసటగా ఉండటం, భోజనం తర్వాత నిద్ర మత్తుగా ఉండటం లాంటి అలవాట్లు చేసుకుంటే ఈ మూడవ నివారణ అయిన సోమరితనాన్ని, బద్ధకాన్ని పోషిస్తున్న వాళ్ళం అవుతాం. వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు అవి పుట్టి వృద్ధి అవుతూ పోతూ ఉంటాయి. ఇంకా శక్తిని మేలుకొలిపి నిరంతరం పని చేయడంపైనే బుద్ధిపూర్వకంగా ధ్యాస పెడితే మత్తు ఇంకా బద్ధకము ఉండటానికి ఆస్కారం ఉండదు. మత్తు మరియు బద్ధకాల నుండి బయటపడడానికి భోజ్యాంగాలలో మూడింటిని ఉపయోగించకూడదని భగవానుడు చెప్తాడు. శారీరకంగా మానసికంగా అలసటగా ఉన్నప్పుడు భోజ్యాంగంలో అంగాలు అయిన శాంతి అంటే ప్రశప్తి, ఇంకా సమాధి, ఇంకా ఉపేక్ష, ఈ మూడు భావన వికాసాలకు ప్రయత్నించకూడదని భగవానుడు చెప్తాడు. తడిగట్టి
తడి పిడికలు పచ్చి కర్రలతో పెద్ద మంట తయారు కాలేనట్లు బద్ధకం, సోమరితనం ఉన్న మనసులో శాంతినిచ్చే మానసిక ప్రయత్నాలు ఫలించవు. అంటే మనసు ఎప్పుడైతే సోమరితనంతో ఇంకా ఏమంటారు, మానసికంగా శారీరకంగా సోమరితనంతో ఉన్నప్పుడు మీరు ఈ సమాధిని అభ్యాసం చేయలేరు. అట్లా చేసినట్లయితే కనుక సరైన అభ్యాసం కుదరదు. అయితే మరోవైపున మనసుని సులభంగా ఉత్తేజపరచగల ఈ 3 కింది భోజ్యంగాలను ఉపయోగించుకోవాలి. ధమ్మ విచయ భోజ్యంగం అంటే మనసు ఎప్పుడైనా సోమరితనంతో ఉంది అంటే అప్పుడు ధర్మ విషయాల గురించి వినటం కానీ చదవటం కానీ చేయాలి. అలాగే వీర్య భోజ్యంగాన్ని వృద్ధి చేసుకోవాలి. వీర్యం అంటే పట్టుదల, కృషి. ఇంకా ప్రీతి భోజ్యంగాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎండుగడ్డి, ఎండు పిడికలు, ఎండుటాకులు, ఎండు కర్రలు వేసి చిన్న మంటను గాలి విసిరి పెద్దగా తయారు చేసినట్లుగా ఈ 3 భోజ్యంగాలు సాధనకు చక్కగా ఉపయోగపడతాయి. బోధి యొక్క 7వ అంగమైన సతిని అభివృద్ధి చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. అంతర్దృష్టి సాధన అంశానికి వచ్చినప్పుడు ఈ 7 భోజ్యంగాలను గురించి స్పష్టంగా మనం చర్చించుకుందాం. తర్వాతది ఉద్దుచ్చ, కుక్కుచ్చ. ఉద్దుచ్చ అంటే వ్యాకులతతో ఉండటం, అంటే చంచలత్వంతో ఉండడం మనసు ఎప్పుడూ కూడా. కుక్కుచ్చ అంటే శోకమో లేకుంటే పశ్చాత్తాపం అనవచ్చు. మనసు యొక్క వ్యాకులత పైన మూర్ఖంగా దృష్టి పెట్టడమే ఇంకా వ్యాకులతను, దుఃఖాన్ని పెంచి పోషించడం అవుతుంది. ఇలా వాటిపైన దృష్టి పెట్టడం వల్ల అవి వృద్ధి అవుతూ బలం పుంజుకుంటాయి. శాంత చిత్తం పైన మనసు పెడుతూ వ్యాకులతను, దుఃఖాన్ని ప్రారదోలగలుగుతాం. మన మనసు వ్యాకులతతో నిండి ఉత్తేజితమైనప్పుడు మనం ధమ్మ విజయం, ఇంకా వీర్యం, ఇంకా ప్రీతి అనే ఈ 3 భోజ్యంగాలను ఉపయోగించకూడదు. ఇది ఎలా ఉంటుంది అంటే బాగా మండే మంటపై ఎండుగడ్డి, ఎండు పిడికలు, ఎండుటాకులు, ఎండు కర్రలు వేసి గాలి విసిరి మంటను పెద్దగా తయారు చేసినట్లు అవుతుంది. మనసు వ్యాకులతతో నిండి ఉన్నప్పుడు బోధి యొక్క 3 అంగాలు అయిన ప్రశప్తి, సమాధి, అంటే ఉపేక్ష, ఈ 3 మేలుకొల్పుకోవాలి. మండే మంటను ఆర్పడానికి ఆ మంటపై తడిగట్టిని, తడి పిడకలు, తడి కర్రలు వేసి దానిపై మన్ను చల్లినట్లు అవుతుంది. మంట సులభంగా చల్లారిపోతుంది. అలాగే వ్యాకులత, దుఃఖము సమసిపోతాయి. మనం మత్తు, బద్ధకాలను గురించి చర్చిస్తున్నప్పుడు సతి ఎల్లప్పుడూ సహాయపడుతుందని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా సతి ఎప్పుడు సహాయపడుతుంది. తర్వాతది విచికిత్స, సందేహం. ప్రతి చిన్న విషయానికి సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహం రేకెత్తించే విషయాలపైన మూర్ఖంగా పదే ఆలోచించడం వల్ల ఈ 5వ నివారణమైన విచికిత్స కలుగుతుంది. అది అభివృద్ధి అవుతూ బలపడుతూ ఉంటుంది. కానీ మనం లాభదాయకమైన విషయాలను ఎన్నో, నష్టదాయకమైన విషయాలను ఎన్నో, నిందనీయమైన విషయాలను ఎన్నో, నిర్దోషమైన విషయాలను ఎన్నో, వీటిని వికసింప చేసుకోవాలో, వీటిని వికసింప చేసుకోకూడదో, నిమ్న విషయాలు, ఇంకా ఊచమైన అంటే పెద్ద విషయాలు, గొప్ప విషయాలు, లేదంటే చీకటి ఏదో, వెలుతురు ఏదో అనే ఆ మనోస్థితులను అర్థం చేసుకోవడానికి బుద్ధిపూర్వకంగా ప్రయత్నించడం వల్ల సందేహాలు తుడిచిపెట్టుకుపోతాయి. 5 నివారణలను పరిత్యజించడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే భగవానుడు ఇలా చెప్తాడు. అరియ నైతికత, అరియ ఇంద్రియ నిగ్రహం, అరియ సంతోషం ఆర్జించిన భిక్షువు భిక్షాటనం నుండి తిరిగి వచ్చిన తర్వాత అడవిలోనో, లేకపోతే ఏ వృక్షమూలానో, పర్వత గుహలోనో, కొండ చర్యలో ఉన్న ప్రదేశంలోనో, శ్మశానంలోనో, చెట్ల గుంపు మధ్యనో ఉన్న ప్రదేశంలోనో, లేక ఆరు బయట గాలి వీస్తున్న ప్రదేశంలోనో, గడ్డి పరుపు మీదనో,
ఏకాంతంగా కూర్చొని శరీరం నిటారుగా వంచి పద్మాసనంలో కూర్చొని, లేదంటే ఏదైనా కంఫర్టబుల్ ఆసనంలో కూర్చొని సతిని తన సమక్షంలో స్థాపింపచేసుకోవడానికి ధ్యాసను కేంద్రీకరిస్తాడు. ఈ సంసారిక కోరికలను త్యాగం చేస్తూ సంసారిక కోరికల నుండి ముక్తి చెందిన మనస్సుతోటి భిక్షువు విహరిస్తాడు. ఆ విధంగా అతని మనసు పరిశుద్ధమవుతుంది. ద్వేష దుర్భావనలను త్యజిస్తూ సకల జీవరాశుల మేలు కొరకై కరుణతో కూడిన ప్రేమ పెంపొందించుకుంటూ ఉండడం వలన అతని మనసు ద్వేష దుర్భావనలు లేకుండా పరిశుద్ధమవుతుంది. మత్తు మరియు బద్ధకాన్ని వదిలించుకుంటూ మనసులో వెలుతురుని చూస్తూ స్పష్టమైన రీతిలో ఎరుక కలిగి ఉంటూ అతని మనసు సోమరితనాన్ని బద్ధకాన్ని వదిలించుకొని పరిశుద్ధమవుతుంది. ఇంకా వ్యాకులతను దుఃఖాన్ని వదిలించుకుంటూ మనసులోని ప్రశాంత చిత్తంలో పరిశుద్ధుడు అవుతాడు. సందేహాలను వదిలించుకుంటూ హితకరమైన విషయాలపైన అనిశ్చిత స్థితి లేకుండా సందేహాలను వెనక్కి నెట్టి సందేహాలు లేకుండా మనసు పరిశుద్ధమవుతుంది. మనసులో సందేహం ఉన్నప్పుడు ఆ సందేహాన్ని నిర్మూలించుకున్నప్పుడు ఉండే మనోస్థితులను కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒకరు వ్యాపార నిమిత్తం ఒక వ్యక్తి రుణం తీసుకొని వ్యాపారంలో సఫలుడవుతాడు. అప్పుడు అతడు రుణం తీర్చివేసి మిగిలిన ధనంతో భార్య బిడ్డలను పోషింపగలుగుతాడు. అప్పుడు ఇలా అనుకుంటాడు, అరే నేను రుణం తీసుకునేటప్పుడు తటపటాయించాను, సందేహించాను, కానీ ఆ అప్పు తీసుకున్న ధనంతో వ్యాపారం వృద్ధి చేశాను. అందువల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. మనసులో ఉన్న సందేహంతో రుణం తీసుకొని వ్యాపారం చేయకపోయి ఉంటే నేను ఇంత ఆనందంగా ఉండేవాడిని కాదు అని అనుకుంటాడు. అలాగే ఒక రోగగ్రస్తుడై తిండి సహించక దుర్బలుడైపోయాడు. కొంతకాలం తర్వాత అతడు ఆరోగ్యవంతుడై తిరిగి సరిగా తింటూ బలాన్ని పుంజుకుంటాడు. అప్పుడు అతడు అరే నేను మొదట జబ్బుపడి ఉన్నాను, కానీ ఇప్పుడు బాగున్నాను అని అనుకుంటూ ఆనందంగా ఆహ్లాదంగా కాలం గడుపుతాడు. అలాగే ఒక వ్యక్తి ఏ జైలులోనో ఖైదీగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతడు జైలు నుండి విడుదలై తన పూర్వ ఆస్తినంతా పొంది సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు ఇలా అనుకుంటాడు, అరే నేను మొదట జైల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు స్వతంత్రుడను అని ఆనందంతో ఆహ్లాదంగా కాలం గడుపుతాడు. ఒక వ్యక్తి ఎవరికో దాసుడుగా ఉన్నాడు, అంటే సేవకుడుగా ఉన్నాడు. అప్పుడు అతడు తనకు యజమాని కాడు, ఇతరులపై ఆధారపడి ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేడు. కానీ కొంతకాలం తర్వాత అతడు బానిసత్వం నుండి బయటపడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. అప్పుడు అతడు ఇలా ఆలోచిస్తాడు, నేను మొదట దాసుడను, ఇప్పుడు స్వతంత్రుడను అని ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాడు. ఇలా కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి చాలా ధనవంతుడు. అతడు ఏ ఎడారిలోనో సుదూర ప్రయాణానికి బయలుదేరాడు. ఎడారి ప్రాంతంలో భోజనం దొరకదు. అన్ని వైపులా అపాయాలు తరుముతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత అతడు ఆ ఎడారి సరిహద్దుల్లోని గ్రామ సమీపానికి సురక్షితంగా చేరుకుంటాడు. అప్పుడు అతడు ఆనందంతో ఆహ్లాదంగా ఉంటాడు. భిక్షువు ఎప్పటి వరకైతే తనలోని 5 నివారణలను తొలగించుకోలేడో అంతకాలం వరకు ఒక రోగగ్రస్తునిలాగా, బందీలాగా, దాసునిలాగా, ఎడారిలో ఉన్నవాడిలాగా బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు అతడు తనలోని ఈ 5 నివారణాలు అదృశ్యమయ్యాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అప్పుడు అతనికి రుణం, రోగం, జైలు, బానిసత్వం, ఎడారి బాధల నుండి బయటపడినట్లుగా హాయిగా ఉంటుంది. 5 నివారణాలు వదిలిపోయాయని భిక్షువుకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు అతనిలో సంతోషం వెల్లివిరుస్తుంది. సంతోషంతో ఆనందం పొర్లి పొందుతుంది. ఇంకా ఆనందంతో శరీరానికి, మనసుకు శాంతి లభిస్తుంది. ఆనందం ఉన్నప్పుడు మనసును కేంద్రీకరింపగలుగుతాడు. ఏ విధంగా భిక్షువు కామేచ్ఛ మరియు మిగిలిన అహితకరమైన మనోస్థితుల నుండి బయటపడి ప్రథమ ధ్యానంలో
ప్రవేశించి ఉండిపోతాడు. అనాసక్తితో ఉత్పన్నమైన ఆనందం మరియు ఉల్లాసాలతో మునిగిపోతాడు. మిగిలిన ధ్యానాలలో వికసింప చేసుకోవడానికి ముందుకు పోతాడు. అంటే ఈ ధ్యాన సమాధులు పొందాలి అంటే కంపల్సరీ ఈ నీవరణాలను పోగొట్టుకోవాల్సిందే. ఈ నీవరణాలను తొలగించుకోవడం వల్ల భిక్షువులు ఈ ధ్యానాలను అంటే మొదటి ధ్యాన సమాధి, రెండవ ధ్యాన సమాధి, మూడవ ధ్యాన సమాధి వీటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో భగవానుడు ఒక సుత్తాలో చెప్తాడు. ఏంటంటే గృహస్థులుగా ఉన్నప్పుడు ఈ స్థితుల గురించి ప్రయత్నించడం లేదు. అంటే వాస్తవంలో ఈ స్థితులు మన లక్ష్యమైన నిర్వాణ పదం నుండి వికర్షితులను చేసి దారి మళ్లించవచ్చు. అలా కాక మనం ఆ స్థితులను చేర్చగలిగితే 5 ఈ కారకాలను వృద్ధి చేసుకోవాలి. అంటే భగవానుడు నిబ్బానాన్ని పొందడానికి ధ్యాన సమాధులు కంపల్సరీ అని ఏమీ చెప్పలేదు. కానీ ఈ ధ్యాన సమాధులు పొందడం వల్ల కొంతవరకు మన లోపల ఉన్న క్లేశాలు తగ్గిపోతాయి, శాంతి లభిస్తుంది. కానీ కొంతమంది ఈ ధ్యాన సమాధులు పొందకుండానే డైరెక్ట్గా మార్గఫలాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ 5 నివారణలు అణిచివేసేటప్పుడు కొన్నిటిని పెంపొందించుకోవాలి. వితర్క, విచార, ప్రీతి, సుఖం ఇంకా ఏకాగ్రత అనే 5 కారకాలను అభివృద్ధి చేసుకోవచ్చని బుద్ధఘోషుడు చెప్తాడు. ఈ కారకాల అభివృద్ధి ఉపచార మరియు అర్పణ సమాధులకు దారితీస్తాయి. ఈ శిబిరంలో మనం ఉపచార సమాధికి సాధన చేస్తున్నాం. ఆ స్థితిని చేరుకున్నప్పుడు మనం నివారణాలను తొలగించుకొని ఆ తర్వాత దశను అంతర్దృష్టి సాధనం అంటే విపశ్యను కొనసాగించగలుగుతాం. అభిధమ్మలో ఇలా చెప్పబడింది, అన్ని మానసిక స్థితులు ధ్యానము అనే పేరుతోనే పేర్కొనబడ్డాయి. అందువల్ల మనం ధ్యాన కారకాలను ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. మామూలు మానసిక స్థితుల్లో మరో 2 అదనపు కారకాలు ఉంటాయి. ఏంటంటే అది దౌర్మానస్యం అంటే దోమనస్స అంటారు పాలిలో, మరియు ఉపేక్ష అంటే అన్ని విషయాల పట్ల సమభావంతో ఉండటం, సమతుల్యతతో ఉండటం. అయితే గౌరవనీయులైన బంతే లేడీ సైడా గారు ఇలా చెప్తారు, దానం చేసే పని అనండి లేక హత్య చేసే పని అనండి, అలా ఏ పనినైనా సరే ధ్యానంలోని అవసరమైన అంశాలు లేకుండా బలహీన మనస్సుతో ఏ పని చేయలేమని. నైతిక కార్యాలకు, అనైతిక కార్యాలకు, అన్ని కార్యాలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. మనసుని ఏదైనా మొదట సృష్టించినప్పుడు అంటే వితర్కం కలిగినప్పుడు మనసు దాని గురించే మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తుంది. మనస్సును దానిపైనే నిలుపుతుంది. ఏ వస్తువునైనా లేదా ఏ వ్యక్తినైనా మొదట గమనించిన సందర్భాన్ని వితర్కం అని అంటారు అని ఇంకా మనకి దీంట్లో చెప్తారు విశుద్ధి మార్గంలో. వీలైతే కనుక వీటి గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే విశుద్ధి మార్గం పుస్తకంలో ఉంటాయి సమాధికి సంబంధించిన అంశాల్లో. దానిపైనే శ్రద్ధ పెట్టి పరిశీలించడాన్ని విచారం అంటారు. అంటే మొదట శ్వాస లోపలికి వస్తుంది, బయటికి పోతుంది. అలాగే దాన్ని విచారంగా మార్చుకుంటాము. ఉదాహరణకు దూరంగా ఉన్న ఒక మనిషిని చూసి పురుషుడా లేక స్త్రీయా అని తేల్చుకోవడం వితర్కం. ఆ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషి పురుషుడా లేక స్త్రీయా అని గుర్తించి మరికొన్ని వివరాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ మనిషి మంచివాడా లేక చెడ్డవాడా, ధనవంతుడా, పేదవాడా, ఇలా వితర్కంతో మనస్సుని ఆ వస్తువుపైనో లేకపోతే వ్యక్తిపైనో నిలబెడతాం. ఆ తర్వాత వివరాల్లోకి వెళ్తాం. ఏంటంటే ఒక పక్షి వేగం పుంజుకోవడాన్ని వితర్కం అనవచ్చు. ఆ తర్వాత అది గాలిలో దూసుకోపోవడాన్ని విచారణ అని కూడా అనవచ్చు. ఈ విధంగా సరైన ఆలోచనలను వృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు శారీరక మానసిక బాధలు ఉదయించవు. ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఏకాగ్రత వీటన్నిటిని కూడగడుతుంది. ఆనాపాన సాధన చేస్తూ మనం వితర్కం, విచారణ,
ఇంకా ప్రీతి, ఇంకా ప్రశబ్ది, ఏకాగ్రతలను వృద్ధి చేసుకుంటూ ఉన్నాం. అకుశల మానసిక స్థితుల్లో మనకు సంతోషం ఉండదు. సంతోషం కానీ దాన్ని దూరం చేసుకోవడానికి సాధన చేస్తూ ఉన్నాము. అంతర్దృష్టి సాధన అంటే విపశ్యన చేస్తూ సమతాభావం పెంచుకుంటాము. ఈ ధ్యానాలలోని 5 అంశాలు 5 నివారణలతో ప్రత్యక్షంగా పోరాటం సలుపుతాయి. అయితే విశుద్ధి మార్గం ప్రకారం లైంగిక కామ కోరికలు ఉన్నప్పుడు ఏకాగ్రత కుదరదు. ద్వేషం ఉన్న చోట ఆనందం ఉండదు. నిద్రమత్తు సోమరితనం ఉన్నప్పుడు వితర్కం ఉండదు. భయ ఆందోళనలు ఉన్నప్పుడు ఆనందం ఉండదు. సందేహాలు ఉన్నప్పుడు మనసుని స్థిరపరిచి పనిచేయలేం. ఈ విధంగా ధ్యానపు 5 అంశాలు నివారణల 5 అంశాలతో కలిసి ఉండలేవు. ఈ 2 విరుద్ధ ప్రవృత్తులు ఈ ధ్యాన అంశాలను అత్యున్నత స్థితి వరకు వృద్ధి చేసుకోలేకపోయినా వాటిని వృద్ధి చేసుకునేందుకు మనం చేస్తున్న సాధన అంతా చక్కని లాభం చేకూరుస్తుంది. మనసుని కేంద్రీకరించడానికి ఈ మొదటి దశలోని అంటే ఈ ధ్యానాన్ని చేయడానికి మొదటి దశ ప్రారంభించాం కదా, ఆనాపానసతి సాధన. ఈ మొదటి దశలో ఎంతెంత గట్టి కృషి చేస్తామో విపశ్యన సాధనలో మనకు అంతంతగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అంచేత ఈ విషయాలను గుర్తు ఉంచుకొని ఈ 5 నివారణలను పోగొట్టుకోవడానికి మన ప్రయత్నం ఉండాలి. ఆ తర్వాత మనసును ఏకాగ్రపరిచి సమాధిని వృద్ధి చేసుకుంటాము. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.